ఏజెన్సీ గ్రామాల్లో మళ్ళీ పులి పంజా విసురుతోంది. రంపచోడవరం ఏజెన్సీలో పెద్ద పులి పంజా విసిరింది. తాళ్లపాలెం గ్రామంలో ఆవు దూడపై పులి దాడి చేసింది. 4 రోజులుగా బందపులి సమీపంలో తిష్ట వేసింది పెద్ద పులి. పులి సంచారంతో హడలెత్తిపోతున్నారు జనం. అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే పులిని బంధించి ఏజెన్సీ అడవిలో వదిలేశారు అధికారులు. ఈ నేపథ్యంలో మళ్ళీ జనావాసాల్లోకి పులి సంచారం మొదలైంది. ఇటీవలి కాలంలో కూర్మాపురం వద్ద పెద్ద పులిని బంధించారు. అలాగే దానిని కొద్ది రోజుల పాటు విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. దాని ఆరోగ్యం బాగానే ఉందని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు తిరిగి దాన్ని పాపికొండలో రిజర్వ్ ఫారెస్ట్లోకి వదిలివేశారు. అయితే వదిలివేసిన వారంలోపే మళ్ళీ తిరిగి అది జనావాసాల్లోకి వస్తోంది. మొన్న కూడా రంపచోడవరం ఏరియాలో సంచరించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అధికారులు దాన్ని కొట్టిపారేశారు, అవన్నీ పుకార్లే అన్నారు. కానీ ఇప్పుడు తాజాగా రంపచోడవరం మండలంలోని తాళ్లపాలెం గ్రామంలో పులి ఒక దూడపై దాడి చేసింది. పులి సంచారంతో జనం హడలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. 4 రోజులుగా బందపల్లి సమీపంలోనే పులి తిష్ట వేసినట్టుగా తెలుస్తోంది. అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే పులిని బంధించి ఏజెన్సీలో వదిలేశారు అధికారులు. అయితే తాజాగా మళ్ళీ పులి సంచారంతో జనం బంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతోంది. రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి పశువుల పాకలో దూడపై దాడి చేసి పెద్ద పులి చంపేసింది. 20 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో సంచరించిన ఇదే పెద్ద పులిని ఈ నెల 6వ తేదీన కూర్మాపురంలో అటవీ సిబ్బంది బంధించారు. కొన్ని రోజులు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. ఇక పులికి రేడియో కాలర్ అమర్చి పాపికొండల అటవీ ప్రాంతంలో అధికారులు తిరిగి వదిలేశారు. పాపికొండలో వదిలేసిన పెద్ద పులి రంపచోడవరం ప్రాంతంలోకి వచ్చినట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. పెద్ద పులి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు గిరిజనులు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. రైట్, ఇక రంపచోడవరం మండలంలో పెద్ద పులి సంచారానికి సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ జైన్ అవుతున్నారు. శివశంకర్, మళ్ళీ పెద్ద పులి జనావాసాల్లోకి వస్తోంది. మళ్ళీ ఇటు మూగ జీవాలను చంపి తింటున్న వార్తలు వస్తున్నాయి. సో అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? మొన్న మధ్య ఈ వార్తలను ఖండించారు. కానీ తాజాగా దూడపై దాడి చేసి చంపడం, ఇదంతా కూడా పెద్ద పులి సంచారానికి మళ్ళీ ఇక్కడ ఆధారాలు దొరుకుతున్నాయి. సో అటవీ శాఖ అధికారులు మళ్ళీ ఎలాంటి ప్రయత్నాలు చేపడుతున్నారు? చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం అంటే ఈ నెల 6వ తేదీన కోర్మాపురంలో బంధించిన ఏదైతే పెద్ద పులంతో తడోబా ప్రాంతానికి చెందిన ఈ పెద్ద పులంతా కూడా ఆర్ఎఫ్ ఏరియాలోనే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా తిరిగిందంటూ కూడా అటవీ శాఖ అధికారులకే స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో అది ఏదైతే వైజాగ్ జూలో దీన్ని బంధించిన తర్వాత వైజాగ్ జూకి పంపించారో అక్కడ కొన్ని రోజులు క్వారంటైన్ తర్వాత పూర్తిగా దీన్ని తీసుకొచ్చి ఏదైతే పాపికొండలో నేషనల్ పార్క్ ఉందో అటవీ ప్రాంతంలో డీప్ ఫారెస్ట్ దాన్ని రిలీజ్ చేశారో ఆ డీప్ ఫారెస్ట్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి కూడా డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్లకుండా మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఆర్ఎఫ్ ఏరియాకి ప్రాంతానికి మళ్ళీ తిరిగి వచ్చింది. దీని మెడలో ఒక రేడియో ట్రాకింగ్ ని కూడా అమర్చిన పరిస్థితి తెలుస్తుంది. అయితే రేడియో కాలర్ ద్వారా ట్రాక్ చేయడానికి శాటిలైట్ నుంచి కూడా దాన్ని ట్రాక్ చేస్తామంటూ కూడా ఇలాంటి సిస్టమ్ ఇప్పుడు దాకా కూడా ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ ఈ పులికే వాడుతున్నాం, ఈ ఎక్స్ప్లోరర్ అని దీనికి నామకరణం కూడా చేసామంటూ కూడా రాజమండ్రి సిసిఎఫ్ఓ చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో అయితే ఏదైతే వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యిందో రంపచోడవరంలో పులి తిరుగుతుందంటూ ఆ వీడియో ఖచ్చితంగా ఎక్స్ప్లోరర్ పులికి సంబంధించింది కాదు, దానికి సంబంధించిన చారలు కానీ దానికి సంబంధించిన గుర్తులు కానీ ఆయన చెప్పుకుంటూ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇక్కడ అటవీ శాఖ అధికారులకి సంబంధించి సిసిఎఫ్ శ్రీకాంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు ఏంటంటే ఏదైతే దీన్ని ఆల్రెడీ మేము మానిటర్ చేస్తున్నాము, ఇది శాటిలైట్ నుంచి కూడా మేము మానిటర్ చేస్తున్నాం కాబట్టి పులి ఎక్కడైనా ఆర్ఎఫ్ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతాల దగ్గరికి వస్తుందంటే మేము ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని డైవర్ట్ చేస్తున్నాం అని కూడా. అంటే శివశంకర్, ఇక్కడ మనకు ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి పెద్ద పులి అంటే ఇది మగపులి ఆడపులి కోసం వెతుకుతోంది, మీటింగ్ చేయాల్సిన బిహేవియర్ దాంట్లో కనబడుతుందంటూ చెప్తున్నారు. మరి ఆడపులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సో ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఒకవేళ ఆడపులు కనుక తీసుకొస్తే ఇక తిరిగే పని ఉండదంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం, అది ఎంతవరకు వచ్చింది? చూసుకున్నట్లయితే 2 ఆడపుల్లు తెప్పించేందుకైతే ఇప్పటికే
ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఎన్టీడీసీ దగ్గర నుంచి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ దగ్గర నుంచి అలాగే ఇటు పక్కన ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రిక్వెస్ట్ లెటర్లు పంపించామని చెప్తున్నారు. ఒకవేళ ఆడపుల్లిని రెండింటినీ తీసుకొస్తే కనుక ఇక్కడ పులి సంతానం ఉత్పత్తి చేయడం ద్వారా అది ఆ నార్మల్ కండిషన్ కి వస్తుంది. ఇప్పుడు చాలా అగ్రెసివ్ గా ఉంది కాబట్టి ఇట్లాంటి అగ్రెసివ్ సిచ్యువేషన్ నుంచి నార్మల్ కంట్రోల్ వస్తే కనుక అది డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చొరవ చూపించారు. అయితే ఢిల్లీ నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తే త్వరలోనే, అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ త్వరలోనే రెండు ఆడపుల్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ అడవిలో విడిచిపెట్టే పరిస్థితి అయితే ఉందని కూడా వీరు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో అయితే ఇక్కడ గిరిజనాలకి అధికారులకి కొంత వాగ్వాదం జరుగుతుంది. అడవులు నిన్న జరిగిన అటాక్ ఏదైతే ఉందో, నిన్న జరిగిన అటాక్ కి సంబంధించి ఆవులు చనిపోలేదు కానీ పులి దాడికి గురైంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవి అడవిలోకి వెళ్ళినప్పుడే దాడి చేశాయి కానీ రాత్రి అడవిలోకి మేతకు వెళ్ళిపోయేవి అలవాట్లో ఆ సమయంలోనే పులి అటాక్ చేసింది కానీ ఇక్కడికి అంటే గ్రామాల్లోకి వచ్చి అటాక్ చేయలేదని అధికారులు చెప్పిన నేపథ్యం. అయితే గిరిజనులకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికే వచ్చింది, మేము కొంతమంది చూసామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం. సో నిన్నంతా ఈ వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఈ రోజు ఆవుని చంపి తినడంతో పూర్తిగా గిరిజనులు భయభ్రాంతులకు గురైపోతున్నారు. 5 రోజులుగా అదే ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా అయితే 4 రోజులుగా కూడా పూర్తిగా అయితే అప్పటికి అధికారులు చెప్పినప్పటికీ ఎవరు బయటికి రావద్దంటారు, ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ గిరిజనులు సాధారణంగా కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు, వారి పశువులను కూడా అటవీ ప్రాంతంలోనే మేతకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ పులి సంచారంతో ఆ పశువులకు కూడా మేత లేని పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జీడి మామిడి అలాగే మామిడి వంటి పంటలకు ఇప్పుడు సీజన్ కావడంతో తోటలకి ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మాకు అక్కడి నుంచి పెద్ద పులిని డైవర్ట్ చేసి దాన్ని డీప్ ఫారెస్ట్ పంపించడానికి కూడా అధికారులను రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. సో అధికారులు ఈ పెద్ద పులిని బంధించినప్పుడు దాన్ని తిరిగి పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్లోకి పంపించారు. కానీ ఆ పెద్ద పులిని డీప్ ఫారెస్ట్లోకి పంపిస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే పెద్ద పులిని కనీసం 45 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి దాన్ని అబ్జర్వ్ చేసి దాని బిహేవియర్ని కూడా దాని హెల్త్ కండిషన్ చూసి కూడా అధికారులు దాన్ని తగినటువంటి చర్యలు తీసుకుంటారు. కానీ బంధించిన వారంలోపే దాని హెల్త్ కండిషన్ అన్నీ బాగానే ఉన్నాయి, కొంత అగ్రెసివ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి తిరిగి దాన్ని మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్లోకి వదిలారు. అదిగో ఆ పెద్ద పులిని వదిలినప్పటి దృశ్యాలు అవి. ఆ పెద్ద పులిని వదిలినప్పుడు ఆ ఓపెన్ ఫారెస్ట్ అది, రిజర్వ్ ఫారెస్ట్ అది, బోన్ ఎత్తి వదులుతున్నప్పుడు మనకు ఆ దృశ్యాలు చూడొచ్చు. అంత పెద్ద డీప్ ఫారెస్ట్ కూడా ఏం కాదు, అది నార్మల్గా పంట పొలాల నుంచి రిజర్వ్ ఫారెస్ట్ అది, అటు నుంచి దారి తీసే ఫారెస్ట్ అది. బట్ ఫారెస్ట్ పెద్ద అడవే, పాపికొండల రిజర్వ్ ప్రాంతం అది. సో ఆ ఫారెస్ట్లోకి వదలడంతో అది అక్కడక్కడే సంచరిస్తుంది. పులి బిహేవియర్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఒక కారణం చెప్తున్నారు అధికారులు. వాస్తవానికి ఇది పెద్ద పులి, దానికి ఆడపులితో మేటింగ్ చేయాలి. సో అందుకోసమే పెద్ద పులి ఆడపులితో సంపర్కం చేయాలి కాబట్టి దాని బిహేవియర్లో మార్పు వచ్చింది. అది అగ్రెసివ్గా తయారైంది, కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది. దాంతోపాటు దానికి ఆహారం కావాలి, ఆకలి అయినప్పుడు ఆహారం కావాలి. సో చాలా సులువుగా సునాయాసంగా ఈ మూగ జీవాలను చంపుకొని తినొచ్చు జనావాసంలోకి వచ్చినప్పుడు. ఈ కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం చెప్తుంది ఏంటంటే ఆడపులతో సంపర్కం కోసమే పెద్ద పులి ప్రవర్తనలో మార్పు వచ్చింది కాబట్టి కొంత అగ్రెసివ్గా మారింది. సో 2 ఆడపులుల్ని తీసుకొస్తే కనుక అది కొంత వాటితో మేటింగ్ జరిగిన తర్వాత కూల్ అవ్వచ్చు, కొంత శాంతించవచ్చు దాని బిహేవియర్లో అంటూ చెప్తున్నమాట. ఇది వాస్తవానికి వాళ్ళు జరిపినటువంటి పులి బిహేవియరు లేదా అటవీ శాఖ అధికారులకు ఉన్నటువంటి అవగాహన మేరకు వారు చేసినటువంటి విశ్లేషణ. సో అదే నిజమైతే కనుక 2 ఆడపులులను తీసుకొస్తే మగపులి కాస్త ఆ దూకుడుతనం తగ్గించే అవకాశం డెఫినెట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఎస్, ఇక దీన్ని డీప్ ఫారెస్ట్లోకి వదలాలంటూ కూడా మళ్ళీ డిమాండ్ వస్తుంది. ఎందుకంటే పులిని బంధించి డీప్ ఫారెస్ట్లోకి వదిలేస్తే ఇబ్బంది ఉండదు. మామూలు రిజర్వ్ ఫారెస్ట్లోకి వదిలేయడం ద్వారా అది ఆహారం కోసమో లేదా దాని కొంత దాని ప్రవర్తన, దాని వింత ప్రవర్తన లేదా ఒక రకమైనటువంటి దూకుడు ప్రవర్తన అని కూడా చెప్పొచ్చు. సో ఆ ప్రవర్తన మేరకు అది ఇలా జనావాసాలకు వస్తున్న అవకాశం కూడా ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో దీంతో ఇప్పుడు తాజాగా మళ్ళీ రంపచోడవరం ప్రాంతంలోని తాళ్లపాలెం గ్రామంలో అది బందపల్లి ఆ ప్రాంతంలో పూర్తిగా లేగదూడలపై ఆవులపై దాడి చేసి చంపుతోంది.
ఇప్పుడు దానికి ఆహారం కావాలి కాబట్టి ఆహారం కోసం అది పులి సంచరిస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో అడవిల్లోకి వెళ్ళొద్దు, అటవీ శాఖ అధికారులు అదే సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు పెద్ద పులి సంచారం నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పులి సంచారం కొనసాగుతోంది. ఇంకా పెద్ద పులి జాడలు, పెద్ద పులి కదలికలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి కాస్త అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, పారాహుషార్. ఎందుకంటే ఆ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉంది కాబట్టి మీ వ్యవసాయ పనులకు వెళ్ళే సమయంలో సమయం సందర్భం చూసుకొని, అంటే ఎప్పుడు పులి సంచారం ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. చేతిలో ఏదైనా కర్ర లాంటి ఒక వస్తువును పట్టుకొని వెళ్ళండి, లేదా ఒకరిద్దరు గుంపులుగా వెళ్ళినా ఇబ్బంది ఉండదు. సో మరీ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళకుండా మీ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే చక్కబెట్టుకొని తొందరగా ఇళ్లలోకి వెళ్ళండి. వీలైతే రాత్రిపూట, మ్యాక్సిమం రాత్రిపూటే పులి తిరుగుతుంది కాబట్టి రాత్రిపూట సాయంత్రం చీకటి పడగానే ఇక పొలాలకు కానీ కాస్త అటవీ ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళే ధైర్యం చేయకండి. దయచేసి కొద్ది రోజుల పాటు పులిని బంధించే వరకు కూడా మళ్ళీ అధికారులు ఈ సూచనలు అయితే చేస్తున్నారు. అక్కడ ఉంటుంది